హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. కొత్త అమావాస్యకి నా పూజ గదిని ఇలా క్లీన్ చేసి నీట్గా శుభ్రపరచుకొని ఇలా పెట్టుకున్నాను అనమాట. ప్రతి ఒక్కరూ కూడా కొత్త అమావాస్యకి అమావాస్య రోజు పూజ గది క్లీన్ చేయకూడదండి. మరుసటి రోజు మంగళవారం ఉగాది వచ్చింది కాబట్టి పండగ రోజు ఎవరు పూజ గదిని క్లీన్ చేయరు. ఈరోజు ఆదివారం. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజే మీరు పొద్దుపోయేలోపు ఈరోజే మొత్తం కూడా వెండి సామాన్లని పూజ గదిని అంతటిని కూడా క్లీన్ చేసి గంధము కుంకుమ బొట్టులతో అలంకరణ అనేది చేయండి. అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ పెట్టండి, చిట్టి గాజులు ముత్యాలు పెట్టండి, నవధాన్యాల మీద కాయిన్స్ పెట్టి లక్ష్మీదేవిని పెట్టుకోండి. నేనైతే పూజ గదిలో లలితాదేవికి ఆకుపచ్చ రంగు చిట్టి గాజుల మాల, లక్ష్మీదేవికి ఎరుపు రంగు చిట్టి గాజుల మాల, వెంకటేశ్వర స్వామికి ముత్యాల దండ, విఘ్నేశ్వరునికి పగడాలతో ఉన్నటువంటి దండ వేశాను, సాయిబాబాకి రుద్రాక్షలతో వేసి చక్కగా పూజ గదిని అంతటిని కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఇలా సర్దుకొని పెట్టుకున్నాను. కొత్త అమావాస్యకి లక్ష్మీదేవి పూజకి నా పూజ గది సిద్ధం అన్నమాట.